అందరికైతే ముందుగాలైతే సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్. ఈరోజు అయితే రైతు బంధువు అయితే 1 నుంచి 2 ఎకరాలు 3 ఎకరాల వారికి అయితే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అయితే ఈరోజు అయితే ఒక రైతుకైతే రైతు బంధు అమౌంట్ అయితే పడింది. మీకైతే ఆ రైతుకైతే ఎంత అమౌంట్ పడింది, అది ఎప్పుడు పడింది, అలాగే ఎన్ని ఎకరాలకు పడింది అనేది అయితే ఫుల్గానైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే మీకు కూడా రైతు బంధు పడలేదా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్క రైతు అయితే. ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఆ రైతుకైతే 3 ఎకరాలు అయితే ఉండడం జరిగింది. ఆ రైతుకైతే పేమెంట్ అయితే జరగడం జరిగింది. నేనైతే అంటే రైతునైతే అడిగాను, నాకు ఇంత అమౌంట్ పడింది అని అయితే ఆ రైతు అయితే చెప్పాడు. ఇది ఎలాంటి ఫేక్ వీడియో కాదండి, ఇది జెన్యూ అనేది ఆ రైతు అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది 3 ఎకరాలకు సంబంధించి. అయితే రైతు బంధు అయితే పడిందా పడలేదు అయితే కింద కామెంట్ అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులల్లో. ఇంకా లేట్ చేయకుండానైతే వీడియోని అయితే మీకు చూపెడతాను రైతుకైతే పేమెంట్ ఎంత పడిందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ రైతు అయితే నాకైతే ప్రూఫ్ అయితే సెండ్ చేయడం జరిగింది. అయితే పడని వారు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పడ్డవారైతే మాకు ఇంత పడింది పేమెంట్ అని అయితే కామెంట్ చేయండి. అలాగే అందరు తెలుసుకుంటారు కదా. పడని రైతులైతే ఎవరైతే ఉంటారో ఫిబ్రవరి వరకు అయితే ఆగండి, ఆలోపు అయితే మీకైతే పేమెంట్ అనేది అయితే పడిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ రైతుకైతే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి 2023 పథకం ద్వారానైతే చూసుకోవచ్చు 3750 రూపాయలు అయితే బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఈరోజు అయితే ఆ రైతుకైతే 2 ఎకరాలు అయితే ఉండడం జరిగింది. ఆ రైతుకైతే ఎకరం రూపాయలు అయితే జమ అయ్యాయి. ఇలాంటి వీడియోస్ అయితే మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నేనైతే లేటెస్ట్గానైతే మీకైతే అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తాను ఫాస్ట్గా అయితే.